సార్ ప్రధానంగా ఇక ఒక బీసీ ఎజెండా అయితే బాగా కనిపిస్తున్నది. బీజేపీ 5 మంది బీసీ బిడ్డలకు అవకాశం ఇచ్చింది, బీఆర్ఎస్ 6 మంది బీసీ బిడ్డలకు ఎంపీ అభ్యర్థులకు అవకాశం ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ఎవరికి బీసీలకు అవకాశం ఇలా ఇచ్చిన 2-3 ఎవరైతున్నారో వాళ్ళు కూడా వలసవాదులు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు అంటున్నారు. అటువంటి మీరు బీసీ ఓటర్లను ఎట్లా వసం చేసుకుంటారు? మరోవైపు మాలలు కూడా మోత్కుపల్లి వాళ్ళ దీక్ష కూర్చుంటున్నారు. సో మాదిగల ఓట్లు ఎట్లా చూసుకుంటారు? ఎందుకంటే మీ పార్లమెంట్కి సంబంధించిన నాయకులు మోత్కుపల్లి మీరే చెప్తుర్రు బీసీలకి లేదని. బీసీలకు ఇస్తే వాళ్ళు వలసవాదులని మీరే అంటుర్రు. అజెండా ఏంది? బీసీలకు ఇచ్చిరా లేదని ఫస్ట్ అజెండా. రాజకీయ అజెండా కాదు. అది ఏ పార్టీ నుంచి వచ్చిందనేది పక్కన పెడదాం, అది రాజకీయం. వల్ల నువ్వు మాట్లాడేది నువ్వు సోషల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడేటప్పుడు బీసీకి ఇచ్చినవా లేదా అనేది లెక్కలకు వస్తుంది. ఏ పార్టీలకు వెళ్ళి వచ్చిండు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ నాయన పేరు ఏంది, అంతకుముందు వాళ్ళ నాయన ఏ పార్టీలు ఉండేది, అది పక్కన పెట్టండి. బీసీలకు ఇచ్చినామా లేదా? ఇచ్చినామా? ఇచ్చినాం కదా, గంతే. కొన్ని దగ్గరలో బీసీలకు ఎందుకు ఇవ్వలేకపోయినా అక్కడ ఉన్న పరిస్థితుల బట్టి ఇవ్వలేదు. డెవలప్మెంటే నినాదం చూసుకోవాలి. నేను అనేది రాజకీయాలల్లో అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, కొన్నిసార్లు అవకాశాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏం కావాలి ప్రజలకు చెప్పండి. ఇలా ముదిరాజ్ బిడ్డలూరు, పద్మశాలి బిడ్డలూరు, మున్నూరుకా బిడ్డలూరు, తర్వాత గౌడ్లురు, యాదవులురు, కుమ్మరులున్నారు, అట్లా ఎన్నో కులాలు ఉన్నాయి బీసీలో. వాళ్ళకి కావాల్సింది ఏంది? మా జీవితాలు బాగుపడాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మాకు అంటూ ఒక ప్రాముఖ్యత ఉండి ఇలా 17 కార్పొరేషన్లు తెచ్చినాం రాగానే 150 రోజులలో. తెచ్చినామా లేదా బీసీలకు? మరి ఒక ఆలోచనతోటే పోతున్నాం కదా వాళ్ళ భవిష్యత్తు కోసము. సో ముఖ్యమంత్రి గారికి మంచి ఆలోచన ఉంది, బీసీలను ముఖ్యంగా బీసీలను ఎంపవర్ చేయాలని. దాని గురించి డోకా లేదు. వీళ్ళే కావాలని ఈ యొక్క బైఫర్కేట్ చేసి డివైడ్ చేసి వీళ్ళకు ఒక కాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అక్కడేమో మోడీ ఏమో మతతత్వంతో చేస్తుండు. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ గుళ్ళకు పోలేదా? కాంగ్రెస్ నాయకు గుళ్ళకు ఊరా? బాబ్రీ మసీదు విషయాన్ని వివాదాన్ని తలెత్తిపిస్తారు. అసలు బాబ్రీ మసీద్ వివాదం అనే దాన్ని తీసుకొచ్చింది అది ఏ ప్రభుత్వంలో? అసలు ఈ ఇన్సిడెంట్కి దానికి జస్టిస్ జరిగింది? ప్రజలకు అన్ని తప్పుదో పట్టిస్తారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా మీ తొలివేలు ఛానల్ ద్వారా, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తున్నా. అప్కి బార్ 400 అంటున్నా మోడీ. 400 ఇచ్చిన తర్వాత ప్రజలు జీవితాంతం బాధపడతారు. ఈస్ట్ ఇండియా కంపెనీని ఇండియాకి పిలిచి అప్పుడు వ్యాపారం కోసం వచ్చినప్పుడు మనం కొట్టుకున్నట్టు 400 సీట్లు కనుక బీజేపీకి వస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం నడుస్తుంది. కాన్స్టిట్యూషన్ లో మనకు సెక్యులర్ అనే వర్డ్ తీసేసి ఈ భారతదేశంలో ఈ మత శక్తుల తోటి మనందరిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తుర్రు. వాళ్ళకు ఒక క్లీన్ అజెండా ఉంది. మీరు వ్యాపారవేత్తలు కూడా చూడండి, చిరు వ్యాపారాలు ఎవరు బతకలే ఈ భారతదేశంలో 10 ఏళ్ల నుంచి. బతికిందల్లా 5 వ్యాపారాలే, అది కూడా గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇదంతా ఒక సోషల్ మీడియా ద్వారా మన మనసులో ఒకటి నింపుతుర్రు. వాళ్ళు చేసే కార్యక్రమం వాళ్ళు చేస్తుర్రు. ఏదో ఒక రోజు మనం రియలైజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ నేను ముఖ్యంగా వెనకబడ్డ వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా ఒకటి చెప్తున్నా, మోడీ మాయలో పడకండి. దళితులు, క్రిస్టియన్లు, ఇసాయిలు, సిక్కులు, అన్ని కులాలు, వీటన్నిటికీ సెక్యులర్ అనే వర్డ్ తీసిన రోజు నుంచి ఇక్కడ మనుగడ కోల్పోయే పరిస్థితి ఉంటుంది. మీరు ఉద్యమం లెక్క బయటకు వచ్చి మే 13వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని బతికేయమని కోరుకుంటున్నాను. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని మొదలుపెట్టిందా? అధికారంలో ఉన్నారు, ఎందుకంటే కేవలం 14 సీట్లు ప్రకటించి ఇంకో 3 పెండింగ్లో ఉన్నాయి. ఆలస్యం అవ్వట్లేదా? ఆలస్యం ఏం లేదు. బేసిక్గా ప్రచారం అనేది నామినేషన్ల తర్వాతనే క్యాండిడేట్ ఫైనల్ అయినాక ప్రచారం ముమ్మరం ఉంటుంది. ముందు ఏంటంటే పేపర్ వర్క్ చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ మొన్ననే ఎన్నికలు చేసింది 119 నియోజకవర్గాలలో. సో ఎన్నికలు అనేది ఆల్రెడీ పేపర్ వర్క్ ఫినిష్ అయ్యి ఉంది. బూత్ ఎక్కడుంది, బూత్లో ఎంతమంది, బూత్ కమిటీ ఏంది, ఓటర్ లిస్ట్ ఏంది, ఓట్లు ఎవరు, ఏ ఓట్లు మనవి, ఏ ఓట్లు మంది అనేది తెలుసు. కాబట్టి 15 రోజులు ఎన్నికలు అయితే దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. ఓకే, అద్దంకి దయాకర్కు సంబంధించి ఏం చెప్తారు? మీ నాయకులే వస్తారా? ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందా? వస్తారు, అందరూ వస్తారు. అద్దంకి దయాకర్ గారు రోజు ప్రెస్ మీట్లు పెడుతుండ్రు, రోజు గాంధీ భవన్లో పోయి మాట్లాడుతుంది కదా పార్టీ లైన్లో. దాని గురించి ఏం ప్రాబ్లం. చామలకు మద్దతుగా ప్రచారంలో 100% వస్తాడు అద్దంకి దయాకర్ గారు. నేను కూడా రమ్మన్నా, కాకపోతే ఏంటంటే కొన్ని బాధ్యతలు ఒప్పి పార్టీ కాబట్టి ఆ బిజీలో ఉన్నాడు. ఫైనల్గా ఏం చెప్తారు? మీ భువనగిరి ప్రజలకు ఏం చెప్తారు? భువనగిరి ప్రజలకు ఒకటే చెప్తున్నా, బూర నరసయ్య గౌడ్ గారికి ఒక అవకాశం ఇచ్చిర్రు. మీరు ఆయన ఏం చేసిండో 5 ఏళ్ళు ఆయనది ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడండి. కాంగ్రెస్ నుంచి 2 అభ్యర్థులు గెలిచారు, వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడండి. చామల కిరణ్ కుమార్ రెడ్డి అని ఒక ఫ్రెషరు, ఒక అవకాశం ఇస్తే నా ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా తయారైద్ది. జీవితంలో అవకాశాలు ఇస్తేనే నేను కూడా మీలాంటి మధ్యతరగతి కుటుంబం, కింది స్థాయిలో నుంచి వచ్చిన వాడిని. కొత్త నాయకత్వం వచ్చినప్పుడే ప్రజాస్వామ్యంలో విలువలు ఉంటాయి. నాలాంటి నాయకుని కూటేస్తే నేను మీ వెంటనే ఉంటా. బడుగు బలహీన వర్గాలకు వాళ్ళ భవిష్యత్ కోసం పనిచేస్తా. పార్లమెంట్లో ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలపై పోరాటం చేసి
వాటన్నిటిని నెరవేరుస్తాను, నాకు ఒక అవకాశం అని మీ ఛానల్ వారు తెలియజేస్తాను. నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడొద్దు, అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి.